హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ బెంగళూరులో మా ఫ్రైడే రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అదే నేను ఇంట్లో కానీ అత్తమ్మ ఇంట్లో ఉంటే చిన్న మినీ పండగలాగా అయితే చేస్తారండి ఫ్రైడే కూడా. ఎందుకంటే ఇల్లు అన్నీ కూడా వాష్ చేస్తారు, దేవుడివి అన్నీ కూడా చేస్తారు, అండ్ ఫ్యామిలీ అంతా ఉంటాం కాబట్టి చాలా బాగుంటుంది. బట్ బెంగళూరులో మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మేము సింపుల్గా చేసుకుంటాము. బట్ ఫస్ట్ అయితే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. సో ఆ రోజు అయితే తొందరగా అయితే లేవలేదండి, కొంచెం లేట్గానే లేచాను. ఇంకా హడావిడిగా అయిపోతుందేమో, అసలు వీడియో తీయలేను అనుకుంటూ ఉన్నాను. బట్ మా హస్బెండ్ హెల్ప్ చేశారు అన్నిట్లో, అందుకని చెప్పే వీడియో కూడా నేను తీసుకోగలిగాను. లేకపోతే వర్కింగ్ డేస్లో అస్సలు అవ్వదండి వీడియోస్ కానీ మనం తీసుకోవాలంటే. ఎప్పుడు ఏం చేసినా కూడా మోస్ట్లీ వీకెండ్స్లోనే చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళక ముందు చేస్తాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయేటప్పుడు మా హస్బెండ్ ఇల్లంతా కూడా మంచిగా క్లీన్ చేశారండి. సో ఇంకా బాబు కూడా లేచేస్తారు, తనకైతే ఆకలిస్తుంది. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను నార్మల్లీ ఫ్రైడే. సో ఆఫ్టర్ 1 or 2 అలా తింటానమాట. ఇంకా తనకు అలా ఉండలేరు కదా, సరే ఫస్ట్ అయితే బాబుకి నేను అందుకని ఏదైనా ప్రీమిక్స్ అయితే ముందే పెట్టుకుంటానండి బాబుకి. మోస్ట్లీ ఈ ఏజ్లో కూడా ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నా, దీంట్లో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ వెళ్తుంది అనమాట. ఇది ఎలా అంటే మరమరాలు తెలుసు కదా, అవి ఓట్స్ మకానా అవన్నీ ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నా ఇన్స్టెంట్గా కావాలి అంటే నేను ఇలా చేసి ఇచ్చేస్తాను బాబుకి. ఇంకా ఆ రోజు ఫ్రైడే మేము తినాం కాబట్టి బాబు ఒక్కడే అని తనకొక్కడే అలా చేశాను. దేవుడికి ప్రసాదంగా ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి ఎవ్రీ ఫ్రైడే. సో ముందు రోజు అయితే ఇలా శనగలు అయితే నానబెట్టాను. సో అవి ఏంటంటే బాయిల్ చేద్దామని చెప్పి 2 విజిల్స్ పెడితే చాలండి. ఓవర్ నైట్ సోక్ చేసుకుని 2 విజిల్స్ పెట్టేస్తే చాలా బాగా అయిపోతుంది అనమాట. మరీ మెత్తగా అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. అప్పుడు 2 విజిల్స్ పెట్టాలి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టాలనుకోండి 1 విజిల్ పెట్టుకోండి. ఇంకా కొంచెం దాంట్లో పింక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య నేను అన్నింటిలో కూడా మోస్ట్లీ రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యూజ్ చేస్తున్నాను. అవి హెల్దీ మనకి. నార్మల్గా దొరికే హిమాలయ అవన్నీ కూడా అంత మంచిది కాదు, అండ్ బాబు ఎక్కువ తింటూ ఉంటారు కదా, అండ్ బాబుకి సెపరేట్గా చేసే దాంట్లో నేనైతే సాల్టే వేయనండి. ఇప్పుడు ఇది చెప్పాను కదా ప్రీమిక్స్ బాబు కోసం, ఇందులో నేను రోస్ట్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు సాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ బాబుకి 21 months అయితే కంప్లీట్ అయిపోయి 22nd monthలో ఉన్నారు బాబు. అయినా నేను ఇప్పటికీ మేము తినే ఫుడ్లో అయితే వేసుకుంటాం కదా, అదే తినిపిస్తాను. కానీ తన కోసం సపరేట్గా చేసేటప్పుడు అయితే అసలు వేయను నేను. ఇంకా దేవుడు అన్నీ గిన్నెలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే బాబుకి ఫుడ్ పెట్టేసి అయితే వచ్చాను, మళ్ళీ ఆకలి లేకుండా ఉంటాడని. ఇక్కడ కూడా నా పక్కనే కూర్చొని ఉన్నాడు, నేను చూపించలేదు అంతే. ఇంకా తినేసి ఉంటే తను ప్రశాంతంగా ఉంటాడు అనమాట, లేకపోతే ఆకలిస్తూ గోల చేస్తూ ఉంటాడు. సో నేనైతే ఈ పౌడర్ యూస్ చేస్తానండి ఇవన్నీ క్లీన్ చేయడానికి. కానీ ఎంత నల్లగా ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది పితాంబరం అని దొరుకుతుంది. నాకు ఫస్ట్ అసలు నేను చింతపండు లెమన్ ఇవన్నీ చేసేదాన్ని అనమాట, ఓన్గా చేసేదాన్ని. ఎంత చేసినా కూడా పోయేది కాదు. మళ్ళీ మా అత్తమ్మ దగ్గర చూసానమాట నేను ఇది. ఇంకా అత్తమ్మ చెప్పారు ఈ పౌడర్తో అయితే చాలా బాగా వస్తుందని. ఫస్ట్లో బెంగళూరులో అయితే నేను లిక్విడ్ వాడాను, అది చాలా స్మెల్ వస్తుంది. అసలు ఆ స్మెల్కి నాకు పడట్లేదు అనమాట. అప్పుడైతే మా మరిది మా హస్బెండ్ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు, నాకు ఆ స్మెల్కి నచ్చక. ఇంకా ఆ తర్వాత పౌడర్ ఒకసారి కనిపిస్తే పౌడర్ అయితే తీసుకొచ్చాను. ఈ పౌడర్ సమ్వాట్ బెటర్ అండి, బట్ లిక్విడ్ అయితే చాలా స్మెల్ వస్తుంది. పౌడర్ అయితే క్లియర్గా పోతుంది, లిక్విడ్ కూడా అలానే పోతుంది అనమాట. ఒక్కసారి మనం వాష్ చేయగానే పోతుంది, బట్ పౌడర్ అనేది స్మెల్ రాకుండా ఉంది. అందుకని చెప్పి నేను ఇది తీసుకొచ్చాను. అందులో కొంచెం విమ్ అయితే యాడ్ చేస్తాను నేనైతే. నార్మల్ ఎవరు విమ్ యాడ్ చేయరు, ఇంకొంచెం బాగా పోతుందని చెప్పి నేను యాడ్ చేస్తాను అంతే. ఇంకా అంతకన్నా ఇంకేమీ లేదు, నా దగ్గర ఉంది కాబట్టి. లేకపోతే ఓన్లీ పౌడర్ కూడా జస్ట్ వాటర్తో కలిపేసుకొని ఇలా క్లీన్ చేసేస్తే చాలా అండి. నేను సపరేట్గా పెట్టుకుంటాను. ఇక్కడ క్లీన్ చేసి ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా పీచ్, అది కూడా నేను దేవుని వాటి కోసం సపరేట్గా పెట్టుకుంటాను. జస్ట్ ఒక్కసారి క్లీన్ చేస్తాను, చూడండి ఎంత చక్కగా పోతుందో. ఫస్ట్ టైం అయితే ఒక 90% అయినా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వాష్ చేస్తాను, 100% పోతుందండి. సో మీలో ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కాకుండా 2 times అట్లా రబ్ చేయండి, మంచిగా అయితే అన్నీ పోతాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది, మీరే ఇక్కడ చూస్తారు, ప్రూఫ్ చూస్తారా ఎంత చక్కగా పోయిందో. మొత్తం ఒక్క రవ్వ కూడా మనకు బ్లాక్ లేకుండా అయితే పోతుంది, చాలా బాగా పనికొస్తుందండి. నేనైతే వీక్లీ వన్స్ కడిగేస్తాను కాబట్టి నాకు మరీ ఎక్కువగా అనిపించదు. బట్ రోజు వెలిగిస్తాం కాబట్టి ఇది ఒక్కటే అనమాట బ్లాక్గా అయిపోతుంది, మిగతావన్నీ నార్మల్గానే ఉంటుంది. బట్ ఇది ఒక్కటే కొంచెం బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది. 2 సార్లు క్లీన్ చేయాలి, నార్మల్గా ఒకసారి క్లీన్ చేస్తే మొత్తం అయితే పోతాయి. ఇంకా అన్నీ అయితే తుడిచేసి పెట్టేద్దాం. గంధం, నేను ఎక్కువ గంధమే వాడతానండి. పసుపు పెడితే అచ్చు అలానే పడిపోతుంది అని పోనే పోతుంది ఎంత తుడిచినా కూడా. అందుకని చెప్పి పటాలకి అన్నింటి కూడా నేను గంధమే యూజ్ చేస్తాను.
అండ్ మొన్న కుంకుమ తీసుకురామంటే మా హస్బెండ్ ఇది తీసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉండింది ఇలాంటి బౌల్లోనే నేను పెట్టాను దేవుడి రూమ్లో. మా బాబు ఏది ఉంచడండి, అవన్నీ తనకు అందుతాయి కదా, నెత్తుకోమీ దాంట్లో వాటర్ పోసేసాడు. దాన్ని ఇంకేం చేయలేక నేను పడేసాను అనమాట. అందుకని చెప్పి ఆ రోజు కుంకుమ తెప్పించుకున్నాను, రెడ్ కలర్ది ఇది. సో ఇలానే ఉంటుంది. బాబు కానీ పిల్లలు ఉన్న ఇంట్లో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ. ఏదైనా వాళ్ళకి అందే వస్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని లాగేసి పడేస్తూ ఉంటారు కదా. మా వాడికి నేను అక్కడ గిన్నెలో కొంచెం నీళ్ళు కూడా పెడతాను అనమాట దేవుడి దగ్గర. ఆ నీళ్ళు ఎత్తుకొని కుంకుమలో పోసేసారు. అలా అంతా వేస్ట్ అయిపోయింది అది. అందుకని చెప్పి మళ్ళీ తెప్పించి అన్నీ కూడా పెట్టేస్తున్నాను చక్కగా. చూసారా, అన్నీ కూడా బాగా క్లియర్గా బాగా వచ్చినాయి తెల్లగా. ఇవి ఒకరోజు బాగుంటాయి, మళ్ళీ 2 రోజులు మళ్ళీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నల్లగా అయిపోతాయి. అందుకని నేను ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలా వాష్ చేస్తాను. అలా నాకు చాలా బాగా అనిపిస్తే ప్రశాంతంగా రోజు దండం పెట్టుకునేటప్పుడు ఉంటుందండి. మా అత్తమ్మ అయితే అసలు ప్రతి వారం కడిగి ఇల్లంతా మనకి ధూపం వేస్తారన్నమాట ఇంట్లో అయితే. ఇంకా నేను అన్ని చేయలేను కానీ బట్ నాకు తగ్గట్టు నాకు కంఫర్టబుల్ గా ఉండేవి అయితే చేస్తాను. పూజ అనేది రోజు చేస్తాను, బట్ ఫ్రైడే అనేది ఏంటంటే ఇల్లంతా వాష్ చేసుకొని ఇలా దేవుడి పటాలు కానీ అన్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము. ఇంకా దేవుడి కోసం అయితే ప్రసాదం కూడా చేస్తున్నానండి. కేసరి కూడా చేస్తున్నాను. శనగలు ఆల్రెడీ చేశాను కదా, కేసరి కూడా చేస్తాను. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఒకటే పెట్టేస్తాను తొందరగా అయిపోవాలి అంటే. ఇంకోసారి టైం ఉంది అనుకునేటప్పుడు వర్క్ టైం ఎప్పుడు ఉంటుంది, నాకు అంతగా వర్క్ లేదు అనుకోండి, ఆ టైంలో 2 ప్రసాదాలు చేసి అయితే పెడతాను. సో ఇంకా ఆ రోజు కేసరి చేస్తున్నాను. ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, నాకు పెళ్ళికి ముందు అనమాట. చూసాను, పెళ్లి తర్వాత కూడా నాకు పర్ఫెక్ట్ గా రాలేదు ఈ ఒక్కటి. బట్ రీసెంట్ డేస్ లో చాలా బాగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే అమ్మ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత అదే నెయ్యిలో రవ్వ బాగా వేయించుకుంటారండి. ఈ రవ్వలో వేయించుకోవడమే టేస్ట్ మారిపోతుంది. బాగా వేయించుకోవాలి, అట్లీస్ట్ ఒక 7 to 8 minutes అన్నా. నేను కొంచెమే తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే నేను ఎలానో తినను. పిల్లలు బాబు కోసం అండ్ మా హస్బెండ్ కోసం దేవుడు ప్రసాదంగా పెడతాను అంతే అండి. అందుకని కొంచెమే చేద్దాం అనుకున్నా కూడా ప్రసాదం కదా, ఎట్లా చేసినా కూడా కొంచెం ఎక్కువగానే అయిపోతుంది. ఈ రవ్వ కొంచెం వేసినా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను ఎలా క్వాంటిటీ తీసుకుంటానంటే, సపోజ్ 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను అనుకోండి, 3 glasses అయితే వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ దాంట్లో పోస్తాను అనమాట. సపరేట్గా పెట్టుకుంటాను వాటర్, అందులో వేస్తాను. ఫైనల్గా షుగర్ వేస్తాను, ఇలాచి కూడా వేసేస్తానండి. కలర్ కూడా నేను లాస్ట్లోనే వేస్తాను. ఇలాచి కలర్ వేసేసిన తర్వాత ఇలాచి అయితే వేసేస్తాను. చక్కగా అయిపోతుందండి. ప్రసాదం అయితే చాలా బాగా వచ్చింది. మనకు నార్మల్గా చేస్తే అంత రాదు, కానీ ప్రసాదం కోసం చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా దేవుడి కోసం అయితే ఫస్ట్ సపరేట్గా పెడుతున్నాను, ఎందుకంటే బాబు చూసారనుకోండి మళ్ళీ అడుగుతాడన్నమాట. సో అదేదో ముందే తీసి పెట్టేసామనుకో దేవుడికి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంకా పక్కన అయితే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా బాబు కూడా ఫ్రెష్ అప్ అయితే వచ్చేసారు. మా హస్బెండ్ అయితే స్నానం చేపించి ఫ్రెష్ అప్ చేపించేశారు. ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కదా అని చెప్పి నన్ను అయితే అసలు డిస్టర్బ్ చేయరు. చాలా వరకు పనులు తనే చేసేస్తారు ఆ రోజు మాత్రం. ఇంకా బాబు అయితే మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే. ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చాను. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 10 days అయిపోయిందండి. లాస్ట్ ఫ్రైడే కన్నా ముందే తీసుకువచ్చాను. ఆయన చూడండి చక్కగా చాలా బాగుంటాయి. నాకు బెంగళూరులో అయితే బాగా ఇష్టమైంది ఫ్లవర్స్ అండి. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. 10 days అయినా కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కడ ఏ పని చేస్తున్నా మా బాబు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ పని కూడా నన్ను చక్కగానే చేయనివ్వడు. ఇంక ఇక్కడ పెడుతూ ఉంటే తను పెట్టాలంట, గోల చేస్తా అంటాడు. బట్ చాలా బాగా నేర్చుకుంటారండి. అన్నీ ఒక్కసారి చెప్పేసాను అనుకో చాలా అలానే పట్టేస్తాడు, అన్నీ నేర్చుకునేస్తారన్నమాట. ఇక్కడ మా బాబుకి ఏంటంటే ఈ మొత్తం ఇంటి 2 ప్లేసెస్ చాలా ఇష్టం అండి. ఒకటి దేవుడి రూమ్, ఇంకోటి కిచెన్. అన్నీ కూడా కిందనే దొరుకుతాయి తనకి. అదే నేను హాల్లో ఏమీ పెట్టానండి, సోఫా తప్ప మా హాల్లో ఏమీ ఉండదు. ముందు టేబుల్ ఉండేది అనమాట, అది కూడా తీసేసాను బాబుకి తగులుతుంది అని చెప్పి. అండ్ షోకేస్లో కానీ అక్కడ కానీ ఏమీ పెట్టాను. మా అయితే మెడిసిన్స్ ఉంటాయి అంతే, నార్మల్ డైలీగా ఏమైనా యూజ్ చేసేది, అంతగా ఇంకేం పెట్టాను. అందుకని అక్కడ ఏం దొరకవు తనకి. ఎక్కువ దేవుడి రూమ్ అయితే నేను క్లోజ్ చేయను మోస్ట్లీ. ఇంకా బాగా గోల చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే దేవుడి రూమ్ క్లోజ్ చేస్తాను, మీద టైంలో అస్సలు చేయను. అందుకని ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట. బట్ నేను అప్పటికి నాకున్న మ్యాచ్ బాక్స్ కానీ లేకపోతే అగరబత్తి ఇలాంటివన్నీ కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి పైన పెట్టేస్తాను ఫ్రిడ్జ్ పైన అందకుండా. మిగతా అవన్నీ పెడతాను, పసుపు కుంకుమ అవేం కాదు కదా అని. బట్ అవే ఈ మధ్య 2-3 సార్లు అయితే వాటర్ పోసేసి చెత్త చేసేసాడు. బట్ పిల్లలు కదా మనం ఏమీ అనలేమో, కొన్నిసార్లు కోపంతో తిట్టేస్తాను కూడా. బట్ మళ్ళీ మనకే బాధేస్తుంది తిట్టేసినాక కదా. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయింటారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ కూడా చూడండి, నేను దీపం పెడుతున్నా కూడా, ఆ తర్వాత అగరబత్తులు వెలిగిస్తున్నా కూడా కాసేపు కూడా సైలెంట్గా ఉండదు. నేను చేస్తానని చెప్పి. తనకేమో అది కాలుతుందని ఇంకో పక్క భయము.
ఇంకో పక్కేమో చెయ్యాలి, అమ్మ చేస్తుంది నేను చేయాలి అనే బాధ. ఇన్ని తెలిసా చూడండి, ఇంకో పట్టుకుంటానా. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పట్టుకోగలిగాడు. ఇందాక చూసి కాలుతుంది, అవో నేర్చేసుకున్నాను నాకు కాలుతుంది అని. సో ఆ కాలే వస్తువులు ఏవి అసలు దగ్గర కూడా పోడు అనమాట. ఇది కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి చక్కగా పెట్టుకుంటాడు. ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే నేను కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. ఎవ్రీ వీక్ తనే కొడతారు, కొన్నిసార్లు నేను కొడతాను. బట్ నాకు తన దగ్గర కొట్టించడమే ఇష్టం, ఎందుకంటే నాకు కొబ్బరికాయ కొట్టడం రాదు. చాలా సార్లు ఒక 10 సార్లు పగలు కొడితే కానీ 11వ సారి పగలదు అనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు కొబ్బరికాయ పగలు కొట్టినా కూడా నాకు ఇలానే అనిపిస్తుంది. అదేంటో నాకే అవ్వదా, నా వల్ల అవ్వదా అర్థమే కాదు. అంతే అండి, మా ఫ్రెండ్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది అనమాట. ఫ్రెష్ అప్ అయ్యేటప్పటి నుంచి దేవుడి రూమ్ లో వరకు ఆల్మోస్ట్ నార్మల్ గా తీస్తే ఇది అంతా 1.5 hours అయిపోతుంది. ఇంకా వీడియో తీసుకుంటూ ఇంకా అన్ని వీడిని చూసుకుంటూ అన్ని చేసుకోవాలంటే 3 hours అయినా పడుతుంది అనమాట. చిన్న పనిగానే అనిపిస్తుంది, బట్ తన మధ్యలో ఏదో ఒకటి చెత్త చేస్తారు, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అంతా టైం పడుతుంటుంది. ఇంకా పూజ రూమ్ లో బాగా చెమట పడిపోయిందని కాసేపు అయితే బయట వచ్చి రెస్ట్ తీసుకున్నాను. ఇంకా బాబుకి అయితే కొంచెం కేసరి వేసి ఇచ్చాను. పొద్దున ఎప్పుడో అదే తిన్నారు కదా. ఆల్మోస్ట్ ఈ పనులన్నీ అయ్యే లోపల 11 అయిపోయింది అనమాట. నాకు ఆల్మోస్ట్ నేను ఎందుకంటే 9 o'clock అలా స్టార్ట్ చేశాను, 11 అయిపోయింది. ఇంకా వర్క్ అయితే చేద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఉందనమాట, అందుకని అంత వర్క్ లేదు. అందుకని చెప్పి నేను టైం తీసుకొని వీడియో తీసాను. లేకపోతే నార్మల్గా కాల్స్ 10 o'clock స్టార్ట్ అయిపోతాయి. అది కాక ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుంటాను మోస్ట్లీ ఫ్రైడే. సో ఇంకా మా బాబు కూడా నాతో పాటు వర్క్ చేద్దామని చెప్పి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశారు. నన్ను ఓపెన్ చేయనివ్వడానికి, తనే వర్క్ చేయాలంట. సో అంత డిస్టర్బ్ ఏం చేయడు, కానీ ఇంకా మా అత్త మా మామ కూడా వస్తారనమాట ఈ వీకెండ్. ఎందుకంటే ఇంకా తను గవర్నమెంట్ టీచర్, మా మామయ్య మీకు తెలిసిందే కదా, వాళ్ళకి లీవ్లు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉంటారు, కొద్ది రోజులు వచ్చి స్పెండ్ చేద్దామని చెప్పి అయితే వస్తున్నారనమాట. ఇంకా మా బాబు అయితే మంచిగా అన్ని చేస్తున్నాడు అనమాట. ఈ ఫోటో చూపిస్తూ ఆ ఫోటోలో ఉన్నది అమ్మ డాడీ నాన్న అని రావట్లేదు తనకి, డాడీ అని ఓటు బాగా వచ్చేసింది అనమాట. సో డాడీ అని చూపిస్తున్నాడు. అవన్నీ కూడా మీకు ఎప్పుడైనా షార్ట్స్ లో షేర్ చేస్తాను, చాలా ఫన్నీగా అనిపిస్తుంది తన పిల్లలు చేసేటివి కదా. బట్ నేను ఎక్కువ నాకు పిల్లోని చూపించబుద్ధి కాదు, అందుకని చెప్పి చాలా రేర్ గా చూపిస్తాను. ఆ వీడియోస్ లో చూపించినా కూడా లాంగ్ వీడియోస్ లో చూపిస్తాను, షార్ట్ లో ఎప్పుడూ రేర్ గా ఒక 10 to 15 షార్ట్స్ లో ఒక దాంట్లో చూపిస్తానండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు చూపిస్తాను. కానీ మోస్ట్లీ కుకింగ్ వీడియోస్ అలానే ఉంటాయి కదా. ఇంకా కాసేపు అయితే వర్క్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది అనమాట వర్క్ దగ్గరే. ఇంకా తర్వాత వచ్చి వాటర్ తాగుదామని చెప్పి మర్చిపోయాను. యాక్చువల్లీ మార్నింగే తాగేస్తాను, బట్ ఫ్రైడే రోజు ఈ హడావిడి ఇవన్నీ ఉంటాయి కదా, డిటాక్స్ వాటర్ అయితే చేసుకొని ఉన్నాను ముందు రోజు. దీంట్లో అయితే నేను ఆమ్లా వేసాను. సో 1 అయిపోయింది, కానీ నెక్స్ట్ రోజు బాగా చేదొచ్చేసే వాటర్ అయితే నార్మల్గా అయితే మార్నింగే తాగేసాను 9 o'clock. అవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట. బట్ కష్టపడి అయితే తాగేసాను, ఇష్టంతో తాగుతాను నార్మల్లీ. ఆ టైంలో ఏంటంటే ఎక్కువసేపు అయిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా కిచెన్లోనే ఉన్నారనమాట అందరూ. ఒక 1/2 hour అందరం ఇంకా స్పెండ్ చేస్తే వంట అయిపోతుంది కదా అని చెప్పి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే వచ్చారు. తను హెల్ప్ చేసి వచ్చి మొత్తం వీడియో తీస్తున్నారు అనమాట. ఇక్కడ జస్ట్ మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఫ్రైడే కదా, ఇంకెలా నేను తిననని చెప్పాను కదా, ఇంకా ఓన్లీ వాళ్ళిద్దరి కోసమే సింపుల్గా రసం అయితే పెట్టేశానండి. అండ్ చిక్కుడుకాయ, ఇది మా వాళ్ళ ఇద్దరి ఫేవరెట్, మా హస్బెండ్కి కానీ మా బాబుకి కానీ చాలా అంటే చాలా ఇష్టం ఈ చిక్కుడుకాయ అంటే. లాస్ట్ టైం అయితే మా అత్తమ్మ పొలంలో వేశారు, అప్పుడు కూడా ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు. ఇది అండ్ బెండకాయ, ఈ 2 బాగా తింటారు మా వాళ్ళిద్దరూ కూడా. అందుకని చెప్పి నేను కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను. అదే నేనైతే ఓన్లీ చిక్కుడుకాయ అన్నం కలుపుకొని తినేస్తానండి, ఇంకేం కూర అవసరం లేదు నాకైతే. చిక్కుడుకాయ అనే కాదు, నేను వెజ్జెస్ అన్నీ కూడా చాలా బాగా తింటాను. అందరిలాగా నాకు పప్పు సాంబార్ ఉంటేనే నేను తింటాను అన్న రకం కాదనమాట. నాకు ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నా చాలు, జస్ట్ కలుపుకొని తినేస్తాను. కొన్నిసార్లు ఓన్లీ స్టీమ్ చేసుకొని కూడా తినేయచ్చు అనమాట. సో అలా ఇష్టం. ఇంకా ఆ రోజు ఏంటంటే నేను ఈ పప్పు ఈ కర్రీ ఎప్పుడు చేసినా కూడా నేను పప్పులు దంచి వేస్తాను, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను గ్రౌండ్ నట్స్ అయితే, అవి బాగా క్రష్ చేసేసి అయితే దీంట్లో వేసుకున్నానండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా ఓకే, నార్మల్గా ఆయిల్లో అంతా ఉడకబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఒక 5 minutes. ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత లాస్ట్లో పప్పులు పడి స్టవ్ ఆపేసి వేసుకోండి. ఇలా దంచి వేయండి, చాలా అక్కడక్కడగా కచ్చగా మనకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫుడ్ అయితే బాబుకి తినిపించేస్తాను. ఈ డేస్లో అయితే నేను ఏం తినిపించట్లేదండి, తనకి వేసి ఇచ్చేస్తే చాలా అనమాట. నేర్చుకుంటున్నాడు బాగా. ఏదైనా బౌల్లో వేసి ఇచ్చేసాను అనుకోండి, కర్రీ కలిపిచ్చేస్తాను అనమాట. సో తనే తినేస్తారు. బట్ తినడం ఏంటంటే చేతితో తినట్లేదు, ఓన్లీ స్పూన్ ఉంటే తింటారంటే. సో అలా అయితే నేర్చుకున్నారు, దాన్ని కొంచెం నేను చేంజ్ ఇవ్వాలి.
సో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించడం చాలా బెటర్ అండి పిల్లలకి. మనం ఎత్తుకొని తిప్పి తిప్పి తినిపిస్తే వాళ్ళు 5 years 6 years వచ్చినా కూడా అట్లనే తినిపించమంటారు. బట్ నేనైతే చిన్నప్పటి దానికి ఎప్పుడైతే నేను 7th month లో అండి, ఫుడ్ 7th కూడా కాదు, 8th, ఆల్మోస్ట్ 8th ending లో తనకి నేను సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను. అప్పట్లో స్టార్టింగ్ తినిపించాను, అప్ టు 13 months 14 months వరకు నేనే తినిపించాను. బట్ లాస్ట్ ఒక 6 months నుంచి అయితే తనే తింటున్నారు కూడా. ఇడ్లీ చట్నీ వేసేసినా కూడా అద్దుకొని తింటారు. ఇంకోళ్ళ నాన్న ఒక్కసారి ఆ స్టిక్ ఇలా తిప్పాలని చూపించారనమాట, ఇంక తిప్పుతున్నారు. వెంటనే సాంగ్ వచ్చేటప్పుడు సాంగ్ బాగా డాన్స్ చేస్తారనమాట. ఇది కూడా మీకు ఒక షార్ట్ లో అయితే చూపిస్తాను. తన ఫేవరెట్ నాటు నాటు సాంగ్ అయితే డాన్స్ చేస్తాడు ఎక్కువ. RRR నుంచి ఎప్పుడు పెట్టినా కూడా ఆ సాంగ్ మ్యూజిక్ వినిపించినా చాలు వెళ్ళిపోతాడు అనమాట. అందుకని మేము కూడా ఎక్కువ ఆ సాంగే ప్లే చేస్తూ ఉంటాను ఇంట్లో అనమాట. సో చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఇంకా వీడియో తీస్తున్నాను తెలిసి వచ్చి తిడుతున్నాడు, ఎందుకు మనం నా వీడియో తీస్తున్నావు అన్నట్లు పోజిస్తున్నాడు, చేయబెట్టి మరి స్టాప్ చేస్తున్నాడు నన్ను. వీడియో తీయడం అంటే అస్సలు ఇష్టం ఉన్నది తనకి. ఇంకా తీస్తున్నానని తెలిస్తే మాత్రం ఇంకా అంతే ఆపేస్తాడు అనమాట. ఇలా ఉంటుందండి మా ఫ్రైడే. ఇంకా మీ ఫ్రైడే రొటీన్ ఎలా ఉంటుందో కూడా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడే కూడా షూట్ చేస్తాను, ఎందుకంటే ఆ రోజు అత్తమ్మ ఉంటారు, అంత పని కూడా ఉండదు. అత్తమ్మ కొంచెం డిఫరెంట్ గా చేస్తారు, గడపలకి అంతా పసుపు కుంకుమ అంతా రాస్తారు, ధూపం అంతా వేస్తారు ఇల్లంతా అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, అది కూడా కొంచెం నేను షూట్ చేస్తాను లాంగ్ వీడియో. ఒక 3 to 4 minutes వచ్చినా కూడా పెడతానండి, ఎందుకంటే ఎవరిలో అన్నా ఒకరన్నా మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా చేసుకోవాలి అని చెప్పి. ఇలా ఒక్కసారి చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.